శ్రీ విష్ణు చేసిన మూవీస్ అన్ని బాగుంటాయి, కానీ ఆ మూవీస్ లో ఇది నెంబర్ 1 అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్వాగనిక్ అనే ఒక వంశం ఉంటుంది. ఆ వంశానికి చెందిన సంపద గురించి జరిగే డ్రామానే ఈ మూవీ స్టోరీ. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, చాలా కొత్తగా యూనిక్ గా రాశారు డైరెక్టర్ అండ్ రైటర్ రాసిద్ గోలి గారు. మనం ఒక మూవీ చూస్తే ఎక్కడో చూసామని కొంచెమైనా అనిపిస్తుంది, కానీ ఈ మూవీ చూస్తే అలా అసలు అనిపించదు. ఇంటర్వెల్ సూపర్ ఉంటది, పక్కా మెంటల్ ఎక్కేస్తుంది. ఇంటర్వెల్ గురించి ఇక్కడ ఏం చెప్పను, మీరే తప్పక మూవీలో చూసి ఎంజాయ్ చేయండి. క్లైమాక్స్ కూడా బానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ గా ఉండి మూవీ మొత్తం ఫన్ గా సాగిపోతుంది, కానీ సెకండ్ హాఫ్ లో డ్రామా స్టార్ట్ అయ్యి ఎమోషనల్ సీన్స్ దెబ్బేసేసాయి. ఇది మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు మూవీకి. ఇక పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీలో శ్రీ విష్ణు గారి యాక్టింగ్ తోపు ఉంటది భయ్య. ఆయన ప్రీవియస్ మూవీస్ లో కూడా యాక్టింగ్ చాలా న్యాచురల్ గా చేశాడు, కానీ ఈ మూవీలో చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్ లో జీవించేశాడు అనే చెప్పాలి. అయినా అన్ని క్యారెక్టర్స్ ఎలా చేసావు భయ్య. ఇంకా శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన కామెడీకి సపరేట్ ఫ్యాన్సే ఉన్నారు, దాంట్లో నేను ఒకటిని. ఈ మూవీలో హీరోయిన్స్ కి అంత స్కోప్ లేదు భయ్య, బట్ ఉన్న దాంట్లోనే బాగానే పర్ఫార్మెన్స్ చేశారు. మూవీని మాత్రం శ్రీ విష్ణు ఒక్కడే లాగేశాడు. ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అంటే ఫ్యామిలీతో తప్పకుండా వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. ఈ మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.7 అవుట్ ఆఫ్ 5. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా, కొంచెం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి ధర్మం చే స్వామి. ఓ వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే పెట్టు.